యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం బ్రిడ్జి దగ్గర పేరు ఊరు తెలియని ఓ అభాగ్యురాలు పిచ్చివాళ్లలా ఒంటరిగా తిరుగుతోంది. కాలమా నీకిదే న్యాయమా, ఈ బతుకులో వెలుగులే సాధ్యమా, విధి వంచన కలివశమా, కరుణించని కఠినపు తరమా. ఆశ్రమ సిబ్బంది అనాథుల అన్వేషణలో వెళుతుండగా ఈ నిర్భాగ్యురాలు మండే ఎండలో ఒంటరిగా ప్రమాదకరంగా వాహనాలు తిరుగుతున్న హైవే మీదుగా వెళుతుంది. ఆశ్రమ సిబ్బంది ఇటుగా రమ్మని పిలవగా పాపం ఉన్మత్తురాలిగా రోడ్లపై ఉన్న రాళ్లను విసురుతూ వచ్చింది. అక్కడ ఉన్న మహిళా సిబ్బంది ఈ దీనురాలిని ఆశ్రమ వ్యాన్లోకి ఎక్కించి నిన్ను బాగా చూసుకుంటామని హామీ ఇవ్వగా మొదట ఆమె పిచ్చిగా ప్రవర్తించినా ఆ తర్వాత శాంతించగా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు. వ్యాన్ నుండి దిగాక పాపం పిచ్చివాళ్లలా ఏదేదో మాట్లాడుతూ నవ్వుతుంది. ఆశ్రమ సిబ్బంది తనను రక్షణాలయానికి తీసుకువెళుతుండగా నా చేతులు వదలండి, నాకు నేనే వస్తాను అని అంటూ సేవాశ్రమంలోకి అడుగుపెట్టింది. పసిపిల్లల వంటి మనసు ఉన్న ఈ అభాగ్యురాలిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులతో మాట్లాడి తన బాధను చెప్పుకుంది. వైద్య పరీక్షలలో భాగంగా వైద్యులు ఆమె బీపీ, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి ఆమెకు మందులు వేస్తుండగా నేనే స్వయంగా వేసుకుంటా అంటూ మందులు వేసుకుంది. అనంతరం సిబ్బంది ఈ దీనురాలు ఎన్ని రోజుల నుండి పస్తులుందో అని ఆమె ఆకలి బాధను అర్థం చేసుకుని కన్నతల్లికి తినిపించినట్లు కడుపు నిండా ఇడ్లీలను తినిపించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు చేతి నరాలను పట్టి ఇబ్బంది పెడుతున్న తాళ్లను కత్తిరించేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరిస్తూ లేచి వెళ్ళి పసిపిల్లల్లాంటి ప్రవర్తనతో అక్కడ ఉన్న సిబ్బందితో నెమ్మదిగా తన బాధలను పంచుకుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న పుస్తకాలలో హిందీ, ఇంగ్లీష్లో రాస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సిబ్బంది ఆమె పసిపాపలాంటి ముద్దు మాటలు వింటూ ఉండిపోయారు. సేవామూర్తులారా, ఇలాంటి మతిస్థిమితం లేని అభాగ్యులను ఆదుకోవడం మనందరి సామాజిక బాధ్యత.